వార్తలను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. జగిత్యాలలో భారీ వర్షానికి నీట మునిగిన పంటలు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన. వరంగల్ జిల్లా కరీమాబాద్ పీహెచ్సీలో దారుణం. సీఓపై డాక్టర్ వేధింపులు, బాధితురాలు ఆత్మహత్యాయత్నం. రైతు వేదిక పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్. పనులలో జాప్యం చేయొద్దని అధికారులకు సూచన. తుక్కుగూడలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రసాభాస. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. ఇక డీటెయిల్స్ చూస్తే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పంటలన్నీ నీట మునిగాయి. మండలంలోని గోపాలరావుపేట చెరువు మత్తడి దూకడం వల్ల ఆరేపల్లి రైతుల పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. పంట పొలాలను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు పంట నీట మునిగిందని, దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించడం లేదని, కనీసం పంటను ఎందుకు పరిశీలించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వరద తాకిడికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 కిలో చేప ఉంది. వాన ఇప్పుడే వాన ఎన్న లేని ఇంత చెరువు నిండుడు. నేను పుట్టించుంది చూడలే. ఈ కట్టదేవుడు ఈ మోర్లకి వెళ్ళి పట్టకపోవడం, ఈ మోర్లు పట్టక ఇంట్లోకెళ్ళి పొలాలకు మా రైతు పొలం మొత్తం ఏం చేయమంటారు, నాశనంగా మాట దక్కడా పడతారో మరి ప్రభుత్వం పట్టించుకుంటారా లేదా, మరి ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా లేదా, మరి చూసి సర్వే చేస్తారా లేదా, వేయిన వాళ్ళు వేయినాయి, ఉన్నోళ్ళే ఉన్నాయి, మరి ఏం చేస్తుడు, ఏమన్నా నష్టపరిహారం కట్టియాలి, మరి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో రాష్ట్ర బీజేపీ నాయకులు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 70 మంది రక్తదానం చేసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా బీజేపీ కార్యవర్గం, వివిధ బీజేపీ అనుబంధ మోర్చాల నేతలు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. డీకే అరుణమ్మ గారి సూచన మేరకు మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 17 అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చురుకుగా పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన కాగడాల ప్రదర్శన కానీ మా నాయకురాలు మాజీ మంత్రివర్యుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకురాలు అరుణా బరసిమాడి గారు ఆధ్వర్యంలో ఈరోజు తన ఇంట్లో డీకే సత్యారెడ్డి గారి బొందలో నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా రక్తదానం చేసి దేశం, ప్రపంచం కరోనా వ్యాధి నుండి అల్లాడుతున్నటువంటి సందర్భంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశ ఒకవైపు కరోనా, ఒకవైపు వర్షాలు పడి
నిజామాబాద్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ తోటలోని పీహెచ్సీలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ అరుణ్ చంద్ర సీఓగా విధులు నిర్వహిస్తున్న నల్ల విజయలక్ష్మిపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మానసిక ఆందోళనకు గురై మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. డాక్టర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ కుటుంబీకులు డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగే విధంగా డాక్టర్ అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్ అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. విజయలక్ష్మి కుటుంబానికి న్యాయము చేయాలి. విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎస్ఆర్ఆర్ తోటలో నల్ల విజయలక్ష్మి డాక్టర్ అరుణ్ చంద్ర వేధింపుల వలన ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. డాక్టర్ అరుణ్ చంద్రను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా డాక్టర్ అరుణ్ చంద్ర అక్కడ పనిచేసేటువంటి సిఓలు కావచ్చు, ఆశాలు కావచ్చు, ఏఎన్ఎంల మీద వేధింపులకు పాల్పడతా ఉన్నాడు. గతంలో పనిచేసినటువంటి కాజిపేట ప్రాంతంలో కూడా ఈ రకంగా సిబ్బంది మీద వేధింపులు చేయడం అనేటువంటి దాన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికీ 3 రోజులైంది. ఇంకొక 3 రోజుల్లో గనక డాక్టర్ అరుణ్ చంద్రను తక్షణమే విధుల నుంచి గనక తొలగించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆశాల్ని, ఏఎన్ఎంలని, అదేవిధంగా సిఓలందరినీ కూడా ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తాం. తక్షణమే దీని మీద విచారణ జరిపించాలి. విచారణ జరిపించి అరుణ్ చంద్రను గనక సస్పెండ్ చేయకపోతే సోమవారం నుంచి మేము సమ్మెలోకి పోతామని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని హెచ్చరిస్తా ఉన్నాము. అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ అరుణ్ చంద్రను వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ అరుణ్ చంద్రను పూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి రైతు వేదిక పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పనులలో జాప్యం జరుగుతుందని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పల్లె ప్రగతి వనం సందర్శించి మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, ఎంఆర్ఓ మహేశ్వర్, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనసులే కదా పోతారు ప్లాంటింగ్ వెహికల్స్ పోవాలి దిగబడేది ఏమంటారు మొక్కలు దిగబడి మనుషులు దిగబడిపోతారు. మనుషులే కదా వెళ్ళి ప్లాంటింగ్ చేస్తారు. సైడ్ కావాలంటే ట్రెక్కింగ్ కొట్టించండి. కానీ ఇది కొట్టించాను సార్. దాదాపు ఒక 500 ఇంకా డౌన్ ఉండేది చాలా 500 పోస్తే మాత్రం వచ్చింది. అవును సార్. 3 days కంటిన్యూ చాలా అప్పుడు సైడ్ నుంచి ట్రెంచ్ కొట్టిస్తే అటు కొట్టిద్దామంటే సార్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి ఆగింది సార్. వాళ్ళు ఎక్కడ చాలు కదా తీసావు కదా. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పురపాలక సంఘంలోని నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఓవైపు తోపులాట జరుగుతుండగానే మరోవైపు బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ అమరుల విగ్రహం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించారు. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించుకుంటున్నామని టీపీయూఎస్ అధ్యక్షుడు శ్రవణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కొందరు స్వార్థపరులు అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్న వయసు ఉందా? కొందరు ఎర్రవాళ్ళు కానీ ఎవరు కానీ విలీన దినోత్సవం అంటారు. కాదు, ఇది తెలంగాణ విమోచన దినోత్సవం. ఇది అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికి తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 2వ, 3వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జనిగే పద్మ ఐలయ్య యాదవ్ మరియు మాధురి రవికర్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పద్మ ఐలయ్య యాదవ్ గారు 3వ వార్డు కార్పొరేటర్. भारत माता की जय। అల్మాజ్గూడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇక్కడ జెండా ఎగరేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ 6 సంవత్సరాలైనప్పటికీ కూడా నేటికి నెరవేర్చకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా 2వ వార్డు కార్పొరేటర్ జనిగ పద్మ ఐలయ్య యాదవ్ గారు, 3వ వార్డు కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. భారతదేశం అందరికీ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే సమయంలో మాత్రం మన తెలంగాణ మరియు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాల జిల్లాల వారు 1948 సెప్టెంబర్ 17వ తేదీ నాడు మన స్వాతంత్ర సంబరాలు జరుపుకోవడం జరిగింది. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ ప్రాంతానికి నిజాం పరిపాలకుల నుంచి విముక్తి కల్పించి ఈరోజు తెలంగాణని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తానన్న కేసీఆర్, ప్రతి సంవత్సరం నిర్వహిస్తానన్న కేసీఆర్ ఉద్యమ సమయంలో రోషయ్య గారిని కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని ఆరేపల్లి, పైడిపల్లి గ్రామాల్లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వడ్డెమానుకోట తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదిలోపు విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధపరిచిందని, అలాంటి అమరులకు ఆత్మ శాంతించాలంటే విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ధృవ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు జన్ను, ఆరోగ్యం జిల్లా నాయకులు రవి, కుమార్, చింతం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ అమరవీరుల దినోత్సవం. ఏ అమరవీరుల యొక్క ఆశయాలతోనే తెలంగాణ కేసీఆర్ గారు 2009లో ప్రతిపాదన అంటే అమరవీరి సెప్టెంబర్ 17ను ముందు పెట్టి ఆ రోజు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కుతుందో అదే రోజు అధికారికంగా ప్రకటిస్తానన్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా కానీ ఇంతవరకు ప్రకటన చేయలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఎంతోమంది అమరులైలు వారి యొక్క త్యాగఫలమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. దానికోసానికి సెప్టెంబర్ 17ను ఒక రజాకారుల నుంచి విముక్తి అయిన రోజున సర్దార్ వల్లభాయ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సట్ల అశోక్, రాష్ట్ర నాయకులు పెందూరు ప్రభాకర్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా రోగులకు బీజేపీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ మరియు ఊట్నూరు మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇలాగే మోడీ గారు భారతదేశాన్ని సుసంపన్నంగా అభివృద్ధి బాటలో నడుపుతూ భారతదేశానికి దామోదర్ మోదీ ఇవాళ 70వ జన్మదిన సందర్భంగా దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆయన జన్మదినాన్ని వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే విషయం ఏదుందో ఈరోజు మన భారతీయులందరూ గర్వపడవలసిన విషయం. శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడ చౌదరిగూడ గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నర్కుడ చౌదరిగూడ గ్రామంలో త్రివర్ణ పతాకాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎగురవేశారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోయిన ఆయన బర్త్డేకు మన బస్తీని, మన గ్రామాన్ని ఎట్లా శుభ్రం చేసుకుంటామో అది దేశం మొత్తం శుభ్రపరచుకోవాలని చేస్తుంది. దాంట్లో
ఎవరు చెప్పినా ఎవరు చెప్పకుండా పొద్దుగా లేచి మీరందరూ అదే పనులు చేస్తారు. అంటే మా అందరికీ మీరు ఆదర్శం అన్నమాట. అయితే పోయినసారి మోడీ గారు ఏం చెప్పారంటే ఈ స్వచ్ఛ భారత్ కింద ఆయన ఈ ఎవరు శానిటైజ్ ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళకు కాళ్ళు కడిగినారు, మొత్తం కాళ్ళు కడిగి పదపు చేసిన. అంటే మీరు దేశాన్ని అట్లా రక్షిస్తారు, దేశాన్ని అంత శుభ్రంగా ఉంచుతున్నారు. అదేవిధంగా దేశం మొత్తం ఉన్న శానిటైజ్ చేసే ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళందరి దగ్గరికి పోయి ఆయన తరఫున సన్మానం చేసి మీకు గౌరవించమని చెప్పింది. అదే మాట మీద మేము మీ దగ్గరికి వచ్చి ఈరోజు గౌరవించి ఆయన బర్త్డే శుభాకాంక్షలు మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాము. మీరు కూడా ఆయన మాట ఏదైతే మీ మీద పెట్టిందో మీరు కూడా మాకు కూడా చెప్పండి, మీరు రండికి స్టాప్ చేద్దామంటే మేము కూడా వస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే సుధాకర్ రావు మాట్లాడుతూ ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా తెలంగాణకు స్వాతంత్ర్యం రాకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న మాటలు నీటి బుడగ లాంటివని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ యాదవ్, పురేందర్, ధనుంజయ్, సత్యనారాయణ, కాశీపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన చరిత్రను స్మరించుకునే రోజు, తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రము, నిజమైన విముక్తి, నిజమైన విమోచన 17 సెప్టెంబర్ 1948. నియంత నిజాం, నికృష్ట నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణను విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సాయుధ పోరాటంలో అసలు వాసిన ఎంతోమంది, శాఖల ఎల్లమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి ఎంతోమంది మహానుభావులను స్మరించుకోవాలి. ఆనాడు ఒక ప్రవర్తించినటువంటి నిజాం నికృష్టాలను గుర్తు చేసుకోవాలి. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తారని అందరూ ఆశపడ్డారు. అందరూ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మిండ్రు. కానీ ఈరోజు ఆ మాటలు మార్చేటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈరోజు నిజాం వారసులైనటువంటి ఎంఐఎం పార్టీ కాసిం రజ్వీ వారసులైనటువంటి సలావుద్దీన్ ఓవైసీ కుటుంబం చెప్పు చేతుల్లో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో బీజేపీ మున్సిపల్ కన్వీనర్ సండూరు శేఖర్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సెప్టెంబర్ 17 ఈ దినము తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చినటువంటి దినం సెప్టెంబర్ 17. ఈరోజు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినోత్సవ వేడుకలు. ఈరోజు సెప్టెంబర్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలన్న కేసీఆర్ స్వరాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సుతారి లక్ష్మణ్ బాబు, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఈరోజు పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మా తెలంగాణ జిల్లా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఫ్లాగేషన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మనం మర్చిపోయినటువంటి రోజు తెలంగాణ లోపల ఉన్న హైదరాబాదును ఇండియాలో విలీనం చేసినటువంటి రోజు ఇది. మరి ఆ రోజుల్లో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క ఉద్యమాన్ని సాధించుకున్నటువంటి రోజు. ఆ రోజు సాక లైలమ్మ కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ కానీ, లేకపోతే పివి నరసింహారావు, దొడ్డి కొమర, చాలామంది యోధులు ఈ యొక్క విలీనం కోసం పోరాడిరు. విమోచన ఆనాడు మరి దేశానికి 1940 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఆనాడు హైదరాబాద్ సంస్థానాలు ఉండేవి కాబట్టి అప్పుడు హైదరాబాద్ కూడా మరి మనకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విమోచన దినోత్సవం జరపాలని చెప్పి ఆనాడు మరి ఏదైతే నిజాం నవాబులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ విమోచన దినాలను కూడా మనం సాధించాలని చెప్పి ఆనాడు కర్ణాటక కానీ, నాందేడ్ కానీ, ఔరంగాబాద్ కానీ, మహారాష్ట్ర కొన్ని జిల్లాలు కూడా అక్కడ ప్రభుత్వాలు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటిస్తే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చమరగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, మండల అధ్యక్షుడు సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. రాబో తరాలకు గుర్తుండే విధంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వాతంత్ర దినంగా రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ వాతావరణం కలిగించేటువంటి చరిత్రను ప్రజలకు తెలియజెప్పే విధంగా పాఠ్య పుస్తకాల్లో ఈ చరిత్రను లిఖింపజేస్తూ ఈ యొక్క మరి 17 సెప్టెంబర్ను అధికారికమైన దినంగా పాటిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కేవలం ఎంఐఎంకు భయపడి, అసరుద్దీన్ ఓవైసీకి భయపడి ఇవాళ ఇంతమంది త్యాగదనుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నావు కేసీఆర్. ఇది మంచిది కాదు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. జగిత్యాలలో భారీ వర్షానికి నీట మునిగిన పంటలు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన. వరంగల్ జిల్లా కరీమాబాద్ పిహెచ్సిలో దారుణం. సీఓపై డాక్టర్ వేధింపులు, బాధితురాలు ఆత్మహత్య యత్నం. రైతు వేదిక పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్. పనులలో జాప్యం చేయొద్దని అధికారులకు సూచన. తుక్కుగూడలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రసాభాస. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.